హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రభు చెప్పిన గుర్తులు అదొకటి చూడండి, అక్కడే ఉండండి. 24 వచనం, 24 అధ్యాయంలో ఉండడం చూడండి. అక్రమం విస్తరించినందున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించిపోయింది, ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుందండి. ఈజీగా మనుషుల్ని చంపేసుకుంటున్నారండి. దేవుడు చెప్తున్నాడు అక్రమం విస్తరించిపోయింది, అందుకే ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. మా చిన్నప్పుడు కుక్క పిల్లకి దెబ్బ తగిలికి కొంచెం రక్తం వస్తే అయ్యయ్యో అనేవాళ్ళం. అనరండి, ఇప్పుడు కూడా అంటారు కొంతమంది. కుక్క కాలుకి రక్తం కారుతుంటే అయ్యో పాపం అనరా? ఇవాళ యాక్సిడెంట్ అయ్యి మనిషి రక్తం మడుగులో పెడితే అయ్యయ్యో అంటారా? చల్లది సత్తే బాగుండు, సత్య తీస్తే బాగుంటుంది. మనుషుడు ఎడ చచ్చిపోతాడో చూపిస్తాడంట, ఈయన అందులో పెట్టుకుంటాడంట, ఈయనకు వ్యూవర్స్ ఎక్కువ వస్తాడంట. అందుకొని జాలి లేదు, నీతి లేదు, అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ అనే పదం మాత్రం తెగదిరుగుతుంది ప్రపంచం అంతా. లవ్వు లవ్వు లవ్వు, దెర్ ఇస్ నో లవ్. ఒట్టి కబుర్లే, అన్ని తప్పుడు ప్రేమలే, దొంగ ప్రేమలే, దొంగ ముద్దులే. ఏంటంటే యోధాయస్ గారి కూడా ముద్దు పెట్టాడు యేసుప్రభుకి. ఎందుకు పెట్టాడు? అప్పగిస్తానికి పెట్టాడు. అంటే ఎంతమంది వాళ్ళ ఫ్లయింగ్ కిస్సెస్ అంట, ఫోన్లో కిస్సులు. కొంతమంది ఏం మనుషులండి, ఎంత మానవుడికి రియాలిటీ లేదు, అంత ఫేక్, అంత బొమ్మలు చూసి అంత గాల్లో మేడలు కట్టుకోవటమే కానీ బతుకులు అనుభవించేది లేదు. కారణం మనుషుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి మరిచాడు. వాడికి నీతి న్యాయాలు ఉండవండి, అతను గ్రహింపు ఉండదు. అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఉండదు. ఒకరినొకరు అప్పగించుకుంటారు. అంతం వరకు సహించువాడెవడో వాడే. అంతం వరకు నమ్మకంగా ఉండాలని మనం క్రైస్తవులం. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. 40 రోజులు ఉపవాసం కాదు, 3 రోజులు ఉద్యోగ సభలప్పుడు కాదు, ఆదివారం ఆలయంలో మాత్రం కాదు, ఇంట బయట రాత్రి పగలు ఎవరు చూసినా చూడకపోయినా మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అటువంటి వారే ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొంటాం సంతోషంగా. అప్పుడంటి వాడు భయపడటానికి ఏమీ లేదు. ఇక ప్రభు రాకడం చూసి ఆనందంతో హల్లెలూయా పడుతూ కనురెప్పపాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం, ప్రభుతో పాటు దేవుని రాజ్యంలో జీవించబోతున్నాం. ఈ లోకంలో మనం దేవుని మాటలు వినకుండా పై భక్తిని మాత్రమే ఆచరించి హృదయ శుద్ధిని కాపాడుకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం జీవిస్తే అవిశ్వాసులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఓ పెద్ద లిస్టే ఉంది. ఒకసారి చదివేద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన 28:1. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. భయంకరమండి. మనం ఇలాంటి పాపాల్లో ఉండి పరలోకం వెళ్దామనుకుంటే వెళ్ళదు. అలాంటి పాపాలు ఉన్నప్పటికీ మన పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నీతివంతులుగా తీర్చబడి ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడ్డావా? మన పాపాలు పోగొట్టుకోవడానికి ఏం చేయక్కర్లా, పశ్చాత్తాపడాలి. నేను పాపిని అని యథార్థంగా నీ హృదయంలో నీవు గ్రహించి యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాపం కొరకే శిలువలో ఆయన మరణించాడు, నీకు రావలసిన సిగ్గును ఆయన భరించాడు,
నీ శిక్షను ఆయన భరించాడు, నీ పాపం వల్ల వచ్చిన జీతాన్ని, మరణాన్ని ఆయన మింగేశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం తప్పొప్పుకుంటే ఆయన హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన ఆల్రెడీ మన పాపానికి పరిహారం చేశాడు కనుక మనకు ఆయన నామంలో ఇవాళ పాప క్షమాపణ ఉంది. మీకంటే ముందు వేశ్యలు, దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తాడని పరిశీలనతో చెప్పారు. వాళ్ళు దొంగలవని, వేషలవని, వ్యభిచారులవని, పాపులవని, ఎలాంటి వాడవని యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఇక మచ్చ లేదు, మురికి లేదు, పాత దోషాలు ఇక కనబడవు. ఒప్పుకున్న ప్రతి పాపం కడిగివేయబడింది, తుడిచివేయబడింది. ప్రభు అన్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీ జీవితాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనం ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని, శుద్ధీకరించడం ఆయన పని. ఎప్పటికప్పుడు హృదయాన్ని నిర్మలంగా పెట్టుకుంటే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకముందే మనం చచ్చినా ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. నిజమేనా? ప్రార్థన. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, మా హృదయాలను చూస్తున్న దేవా, రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయ్యా. యుద్ధాల గురించి వింటున్నామయ్యా, కరువుల గురించి వింటున్నామయ్యా, భూకంపాలు జరుగుతున్నాయి, అక్రమం విస్తరించేదయ్యా. అనేకులు నేనే క్రీస్తుని చెప్పేవాళ్ళు బయలుదేరరయ్యా. ప్రపంచమంతటా ప్రేమ చల్లారిపోతుందయ్యా, అక్రమం విస్తరించిపోతుందయ్యా. ఏదో ఏ గడియో ఏ నిమిషమో నీ రాకడ మాకు తెలియదు కనుక మా హృదయాలు శుద్ధి చేసుకుంటూ సహాయం ఇచ్చేయి. మరణమైన జీవమైన యేసయ్యతోనే అనే ఒక నిబంధన చేసుకోవడానికి సహాయం చేయ. ఇంకా లోతైన రక్షణ లేని వారికి రాత్రి పరిశుద్ధాత్మ కార్యం వారి హృదయాల్లో జరిగించము. రక్షించబడి ఇంకా కొన్ని బలహీనతలకు గురైపోతూ మళ్ళీ పడిపోతున్నామని చెప్పేవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి, లేక నీ రాజ్యంలో నిరంతరం ఉండే ఆ పరలోకములో నీతో పాటు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే